వారసత్వ వారధి అనే అంశంతో ధారావాహికంగా మీ ముందుకు రావడంలో ఆంతర్యం, క్షీణిస్తున్న పుస్తక పఠనం, పెరిగిపోతున్న స్క్రీన్ సమయం. పుస్తకాలు మన గతాన్ని జీవింపజేసి, వర్తమానాన్ని విద్యావంతం చేసి, భవిష్యత్తును దిశ చూపించే వారసత్వ సంపదకు ప్రధాన రక్షకాలు. అందుకే పుస్తక పఠనం కేవలం అలవాటు కాదు, అది మన వారసత్వాన్ని కాపాడే సంస్కారం. ఆ వారసత్వ సంపదను అందించే వారధిగా శ్రీ పప్పు హనుమంతరావు గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, 86 సంవత్సరాల నవయువకులు. నాకు తెలిసి నేటికి సుమారు 5-6 గంటలు పఠనం చేసే నిరంతర విద్యార్థి. సమాజానికి వారసత్వ సంపద అందించాలనే తపన ఉన్న తండ్రి లాంటి వారు. నేను ఆయన విద్యార్థిని కాదు. ఆయన వయస్సు, జ్ఞానతృష్ట, సామాజిక తపన చూస్తుంటే కనీసం ఒకరిద్దరు రేపటి తరం వాళ్ళు వింటే మన వారసత్వ చిహ్నాలైనా మిగులుతాయేమో అనే ఆశతో వాటిని వీడియో రూపంలో అందిస్తున్నాను. సబ్జెక్ట్ లేని చెత్త వీడియోలు చూసే కంటే సృజనాత్మకతను పెంచే ఈ వీడియోల కోసం సమయం కేటాయించండి. కాస్త నిడివి ఎక్కువైనా, మాస్టర్ వయసు రీత్యా మాటలు తడబడినా, తన్మయత్వంతో తనలో తను నవ్వుకున్న 86 సంవత్సరాల ఆయన వయస్సు దృష్టిలో ఉంచుకోండి. వీడియో పూర్తిగా వినండి. స్వామి వివేకానంద జయంతి. ఇదే దినాన్న మరొక మహావ్యక్తి 1895లో పుట్టారు. మతానికి సైన్స్కి పోటీ అనేది లేదు, ఎప్పుడు లేదు, వైవిధ్యం లేదు. రెండిటి లక్ష్యం సత్యాన్వేషణే. ఈ అన్వేషణ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మానవుని బాధలు చూసి సత్యాన్వేషణ దిశలో గౌతముడు ప్రయాణం చేశారు. తన సోదరుడు తన కాళ్ళెదుటే స్పృహ వ్యాధితో మరణించటం చూసి ఈ వ్యాధి నిర్మూలించడం ఎలాగా అని అన్వేషణ చేసి సఫలీకృతుడైనటువంటి వారు ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తండ్రి జగన్నాథం రెవెన్యూ శాఖలో ఇన్స్పెక్టరు, తల్లి వెంకాయమ్మ. ఈయన వారికి రెండవ పుత్రుడు. జనవరి 12, 1895లో పుట్టారు. ఈయన తల్లి వెంకమ్మ గారు కటువైన క్రమశిక్షణ వల్ల చదువు సక్రమంగా చేయలేదు. ఈయన ఇంటి నుంచి తరచు పారిపోతూ ఉండేవారు. మళ్ళా తిరిగి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయడం, ఈ విధం అవటం వల్ల ఆయన విద్య చాలా కష్టమే అయింది. 2 సార్లు మెట్రికులేషన్లో పోయి 3వసారి మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత కాలేజీలో ఎంపీసీ గ్రూప్తో చదివి వైద్యం రంగంలో ప్రవేశించడం ఒక వింతైన పరిస్థితి. ఆయన ముందు రామకృష్ణ మిషన్లో సన్యాసిగా చేరాలని అనుకున్నారు. ఉపనిషత్తులు, బైబిల్ ఇవన్నీ చదివిన తర్వాత మిషన్లో చేరిపోతానని అన్నారు. దానికి రామకృష్ణ మిషన్ నాటి అధ్యక్షులు, మద్రాసులో ఇప్పుడు చెన్నైలో ఉండేటువంటి అధ్యక్షులు, తల్లి అనుమతి కావాలి అన్నారు. లేదా నీవు మాకు డాక్టర్లు అవసరం, నీవు డాక్టర్ డిగ్రీ పొందొచ్చేస్తే నువ్వు సన్యాసి అవ్వచ్చు అని చెప్పారు. ఈ విధంగా ఆయన వైద్యంలో చదవటం చేయవలసి వచ్చింది. ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారి ప్రభావం విద్యార్థులపై చాలా తీవ్రంగా ఉండడం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఈ విధంగా చదువులు మానేయటం అనుకోవడం జరిగింది. కానీ విదేశీ వస్తు బహిష్కరణలో ఈయన మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉండేటప్పుడు మల్లు వస్త్రాలతో చేసిన దుస్తులు కాక ఖద్దరు కోటుతో కాలేజీకి వెళ్ళడం చేసేవారు. చివరికి సర్జరీ ప్రొఫెసరు ఎంసి బ్రాడ్ఫీల్డ్ వెయిట్ అంటిల్ గాంధీ కమ్స్ యాజ్ వైస్రాయ్ అన్నారు. దానికి బదులుగా గాంధీ విల్ నాట్ కండెన్స్ టు బీ ఏ వైస్రాయ్ అని ఈయన చెప్పటం వల్ల ఈయనకి ఎంబీబీఎస్ డిగ్రీ రాకుండా ఎల్ఎంఎస్ డిగ్రీ వచ్చింది. తన చిన్నతనంలో తమ్ముడు తన కళ్ళ ముందే స్పృహ వ్యాధితో మరణించటం చూసి దీనికి విరుగుడు కనుక్కోవాలి అనుకుని నిర్ణయించుకున్నారు. తర్వాత ఎల్ఎంఎస్ పొందిన తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ అమెరికా వెళ్ళిన తర్వాత ఆయనకి స్కాలర్షిప్ చాలినప్పుడు చిన్న తరహా పనులు చేసి క్లుప్తమైన జీవితం గడిపారు. ఆసుపత్రుల్లో వార్డు బాయ్లుగా పనిచేసి డబ్బు ఆర్జించవలసి వచ్చేది. ఆయనకు ఏ పని చిన్నది కాదు. ఆయన లక్ష్యం చేరటం కోసం చాలా కష్టపడ్డాడు. మద్రాసులో మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత లండన్లో డాక్టర్ స్ట్రాంగ్, ట్రాపికల్ డిసీజెస్ ప్రొఫెసర్ని కలిసి అమెరికాలో ఈ విషయమై పరిశోధనలు చాలా అవకాశాలు ఉన్నాయనడంలో అతను అమెరికాకు వెళ్ళారు. అమెరికన్ రిపోర్టర్ జూన్ 11, 1952లో ఆయన గురించి చక్కగా వివరించబడింది.
టు హెల్ప్ మీట్ ది ఎక్స్పెన్సెస్ ఈ టెండెడ్ ఫర్నిసెస్ అండ్ వర్క్డ్ యాజ్ అన్ ఆర్డర్లీ ఇన్ అ హాస్పిటల్. అక్కడ అమెరికాలో డాక్టర్ ఫిస్క్తో కలిసి కండరాల సామర్థ్యాన్ని ఇచ్చేది ఫాస్ఫేట్ అని నిర్ధారించారు. బయోకెమిస్ట్రీలో సాధించిన ఈ ఫలితాల వల్ల హార్వర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం లభించింది. ప్రతిభను గుర్తించి లెడర్లీ ల్యాబొరేటరీ వారు వద్దకు వచ్చి పరిశోధనలు చేసుకోవచ్చని తెలియచేయడంతో సుమారు 7 సంవత్సరాల పాటు ఆయన వారాంతంలో అక్కడ పరిశోధనలు చేశారు. ఏటీపీ తయారు చేశారు. ఎనీమియాకు కారణం ఫోలిక్ యాసిడ్ లేకపోవడం అని తెలుసుకుని 1945 జూలై 25 దాని నిర్మాణాన్ని తెలుసుకుని దాన్ని తయారు చేశారు. ఈ పరిశోధన బయోకెమిస్ట్రీ రంగంలో ఒక పెద్ద మైలురాయి. జంతువుల కాలేయాల నుండి దీనిని తీసి దీని ఉపయోగం తెలుసుకున్న తర్వాత 1 గ్రాము ఫోలిక్ యాసిడ్ తయారు కావాలి అంటే కొన్ని టన్నుల కాలేయాలు అవసరమని తెలుసుకున్నారు. సుమారు $2,000 ఖర్చు అయ్యేది. అటువంటిది ప్రయోగశాలలోనే దీన్ని తయారు చేయడానికి 1 గ్రాముకు 15 సెంట్లకు వచ్చింది. సమాజంలో వ్యాధిగ్రస్తులకు అందరికీ ఈ ఫోలిక్ యాసిడ్ అందించారు. డాక్టర్ సుబ్బారావు టుక్ నో పర్సనల్ క్రెడిట్ ఫర్ దిస్. ఆయనకు ఇంకా ఇది చాలు అనే పదం లేదు. ఆయన పెన్సిలిన్, స్ట్రెప్టమైసిన్ పరిధి అయిపోతుంది. టైఫాయిడ్, రికెట్స్ వ్యాధిని కారణాలు తెలుసుకుని మిగతా వారితో కలిసి ఆరోమైసిన్ ప్రపంచంలోకి తెచ్చారు. తనతో పాటు పనిచేసిన ప్రొఫెసర్ డుగ్గర్ ఆరోమైసిన్ పరిశోధనపై ఉపన్యాసం చెబుతున్నప్పుడు ఈయన స్టేజ్ మీదకి రాకుండా చివరి వరుసలో కూర్చుని విన్నారు. కానీ ఇందులో నేను కూడా భాగస్వామిని అని ఎప్పుడు చెప్పలేదు సరికదా. దీనికి వచ్చిన బహుమతులన్నీ ప్రొఫెసర్ డుగ్గర్కే వచ్చాయి. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే: ది విక్టరీస్ ఆఫ్ సైన్స్ ఆర్ రేర్లీ వన్ సింగిల్ హ్యాండెడ్. నో వన్ మ్యాన్ షుడ్ బి క్రెడిటెడ్ విత్ దిస్. ఫోలిక్ యాసిడ్ పరిశోధన ఆయనకు చాలా సెంటిమెంటల్ అటాచ్మెంట్. తరువాత కాలంలో ఆయన ఫైలేరియా వ్యాధి నివారణకు హెట్రజన్ కనుక్కున్నారు. తర్వాత వచ్చిన టెట్రాసైక్లిన్స్ కొన్ని కోట్ల మంది రోగాలను నయం చేశాయి. 1948లో ఆయన చనిపోయిన సంవత్సరంలోనే ఆరోమైసిన్ మందు తయారు చేయడం ప్రారంభమైంది. దాని తర్వాత వచ్చిన డాక్సిసైక్లిన్ గుజరాత్లో వచ్చిన ప్లేగు వ్యాధి తొలగించడానికి ఉపయోగపడింది. ఈ మధ్యనే ఇది మలేరియాపై కూడా పనిచేస్తుందని గుర్తించారు. 1988 జనవరి 1 నుండి అమెరికాలో అన్ని రకాల పిండి పాస్తాలలో ఫోలిక్ యాసిడ్ని కలపాలని, దీనివల్ల సమస్యలు కొన్ని నివారించబడతాయని, ఎనీమియా కారణమైన B12కి నాంది పలికిందే శ్రీ సుబ్బారావు గారు.